నమస్తే బాక్సర్స్. ఫైనల్లీ ఇప్పుడు వైజాగ్ బీచ్కి వెళ్తున్నాము. వచ్చేది ఫైనల్లీ పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసినాము కూడా. జనసేన మామవా అయ్యో గడపవుతుంది ఇంకా. ఫస్ట్ ఆర్ సెకండ్ వాళ్ళ దింపేసేయాలి. ఫైనల్లీ మా వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం మేము. ఒకరోజు బాక్సింగ్ అయిపోతేనే ఇట్లా ఉంటారు లోపడగా రెగ్యులర్ చేసి. నమస్తే బాక్సర్స్. ఇంకా ఇవాళ ఫుల్ అన్న పడుతుంది పోయి అమ్మ రెడీ కూర్చున్నాం. స్పారింగ్ ఇవాళ ఉంటుంది అనుకుంటే ఇవాళ బుగ్గా చేస్తుందిగా వాన. ఏందని వానకి ఇంతేనా అన్న? అంతేదండి అమ్మ. ఇవాళ కూడా అది ఇక వాన పడుతుందని చెప్పి చూడు ఫ్లెక్సింగ్ చేస్తుండు. పోయినామరా పైగానకి శివాష్. అదే ఇక మన తానేమో చిన్న ముసురు పడుతున్నాయి రాము. ఇక్కడ ఎంత పెద్ద వాన పడుతుంది. ఇక వీళ్ళు వస్తారా? కష్టమే. ఒక ఫస్ట్ డే ఒక 2 rounds స్పారింగ్ చేసిన అంతే. సెకండ్ డే ట్రైనింగ్ అయింది. థర్డ్ డే నిన్న ట్రైనింగ్ మంచిగా అయింది. అండ్ ఇలా స్పారింగ్ చేద్దాం అనుకున్నాము. వేరే అకాడమీ నుంచి వస్తా అన్నారు కానీ బుగ్గా చేస్తుంది వాన. చూద్దాం, ఒకవేళ అయితే మధ్యాహ్నం కావచ్చు లేకపోతే సాయంత్రం అన్నా కావచ్చు. ఇలా లాస్ట్ డే కదా, ఇంకా ఇలా ఈవినింగ్ వెళ్ళిపోతాం. ఇంకా ట్రైన్ టికెట్ కూడా బుక్ చేయలేము అనుకో, వెళ్ళిపోతాం అంటున్నాము. బుక్ చేస్తాం ఇప్పుడు. అదే ఎట్లా బుక్ చేస్తారు ఆ ట్రైన్ టికెట్లు? హోల్డ్ చేస్తారు. అందరు ఉన్నారు, అందరు టీసీలే, అందరు రైల్వే. ఎందుకు ట్రైన్ టికెట్లు బుక్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. చలో మళ్ళీ నాకు ఆకలి అవుతుంది పొద్దు వాళ్ళ తింటా లైట్గా కాఫీ తాగుతా. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు వైజాగ్ బీచ్కి వెళ్తున్నాము. వచ్చేది థర్డ్ డే. ఇది థర్డ్ డేలా అంటే 3 daysలో ఇవాళ పోతున్నాం. ఫస్ట్ డే పోలే, సెకండ్ డే పోలే. ఇంకా స్పారింగ్ అన్నీ వచ్చినాయి. ఇంకా మనోడు మొత్తం దారాడైండు బాగా ఫుల్ క్యాష్ మనకి మొత్తం దావతిస్తాడు తరుణ్ భాయ్. ఎంతమంది పైసలు ఇస్తారు? మన ఫాలోవర్ వచ్చిండు. ఏం పేరన్నా? హేమంత్ అన్నావు కదా. అదే ఒక ఫోటో తీసాబే అంటే కదా. దానికి ఒక మోడల్ బాగా వేసుకుంటారా? జల్దీదా మోడల్ గుండె దడల్ ఒక ఫోటో తీ మాది. చలో ఇంకా వైజాగ్ బీచ్లో చూపిస్తా. మా వాళ్ళు అక్కడ వస్తారు. చలో బీచ్కి పోదాం. ఇక కళ్యాణ్ అన్న చేపలు తీసుకుంటా అన్నాడు, ఎండి చేపలు. ఇక్కడ నుంచి హైదరాబాద్కి పార్సల్ ఏమంటారు అది ప్యాకేజా? ప్యాకేజ్ చేసుకుంటాడంట. ఇంకా బ్రో నన్ను ముంగలా గుడ్లో పెడుతుండు. అక్కడికి వెళ్ళి వెహికల్. ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఆ బుల్లెట్లా. చలో అందరం గ్యాంగ్ పోతున్నాం ఇక బీచ్ చూడడానికి. ఎన్నిసార్లు చూసినా చూడకూడదు అవుతుంది అన్న ఇట్లాంటి నేచర్ ప్లేసెస్. బీచ్ బాగుంటుంది. అదే వైజాగ్ వచ్చేదే బీచ్ చూడడానికి. ఇంకేమేమి ఉంటాయని ఒక గుట్టు ఉంటుంది, కొండ. అదే రిషికొండ, శివుడు ఉంటాడు మీద. కైలాసగిరి అంటే కైలాసగిరి బాగుంటుంది. ఒక మన ఫాలోవర్ ఈ సండే ఇంకా ఉంటే హైదరాబాద్ వైజాగ్ మొత్తం చూపిస్తా బ్రో, ఉండు బ్రో అని చెప్పి అంటుండు. ఉండు అంటే కష్టం. ఇన్స్టాగ్రామ్లోనే ఫైనల్లీ పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసినాము కూడా. మజా ఉంది భయ్. ఇక్కడ పడితే అక్కడ చేపలు. ఇంకా మేము 12కి అట్లా వచ్చినాం. టైం 12 అవుతుంది. ఇప్పుడు అన్నీ బంద్ చేసిర్రు. కొన్ని పెట్టే షాప్స్ అన్నీ. ఇంకా పొద్దుగాలు ఉంటాయి కదా చేపలు అవి ఏవైనా సరే. షిప్పింగ్ చేస్తే మజా ఉంటుంది కానీ చూద్దాం అని వస్తారేమో అని చెప్పి. మంచిగా ఉంది ఇక్కడ. చేపల వాసన మాకు గట్టిగా వస్తుంది. కానీ చేపల వాసన మంచిగా ఉంటుంది కానీ దాని టేస్ట్ మంచిగా ఉంటుంది భయ్. అయ్యో మొత్తం ఇది సినిమా ఫీల్ వస్తుంది. సినిమా షూటింగ్ ఫీల్. ఇవన్నీ సినిమాలనే చూస్తాం కదా మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళము. ఇంకా బోట్స్ ఎట్లుంటో మనకు తెలియదు. ఇక్కడ పోర్ట్ ఏరియా ఎట్లుంటుందో అంత ఐడియా లేదు మనకు. ఓన్లీ ట్యాంక్ బండ్, చార్మినార్ ఇవి. ఇంకా వైజాగ్ నుంచి హైదరాబాద్కి వస్తే వాళ్ళకి కొత్తగా ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినాం. మనకి ఇది కొత్తగా ఉంటుంది. సో వ్యూ అయితే మంచిగా ఉంది. వాళ్ళు చేపలు తీసుకుంటారు. ఇవేం చెప్పాలయ్యా, సన్నగా ఉన్నాయి. ఇవేం చేపలనా అన్నా? ఇదేం చేపలు?
ఇవా వంజిరాలాగా ఓకే ఇటు వేస్తున్నావు. ఏం చేస్తా అంటావరా సూర్యుడు? దాన్ని చేప నీడలో పెట్టవారా? కుక్క కనిపిస్తే చాలు. అందుకే వర్షం అవుతుందని ఇక్కడ నాదాల కంటే అమ్మమ్మ అద్దాలే మస్తున్నాయి. ఎడగొన్నావే నీ నాకంటే. హాయ్ ఫ్రెండ్స్, నా అద్దాల కంటే నీ అద్దాలే మంచిగా ఉన్నాయి. జనసేన మామవా? మొత్తం జనసేన అంటుంది అమ్మమ్మ. తగ్గేట్లే అంట. డొనాల్డ్ కాంప్రమైజ్ అయిపోరా లొల్లి. అమ్మ లొల్లి పడుతురు. కామెంట్ అనేది కామెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నది తర్వాత రేపు మామూలే. అదే అల్లుడా అత్త పెద్ద అలాగే అంతే లొల్లి. అయ్యో గరం అవుతుంది ఇంకా. పోడు నాలుగు కాంప్రమైజ్ అయిపో. చలో ఈ పోర్ట్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇక్కడ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయంట. మ్యాచెస్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పోయి మేము కూర్చొని చూడాలి అంతే. ఇంకా మన వాళ్ళు వస్తారు, మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మన వాళ్ళ ఈ ఫస్ట్ ఉపేంద్ర అని చెప్పి మా దోస్తుగాని ఉంది. ఇంకా మస్తు ఆడతాడు ఆయన. ఇక్కడ తర్వాత ఆశీష్ అని చెప్పి మన సికింద్రాబాద్ రైల్వే నుంచి ఉంది. చలో ఇవాళ ఫైనల్స్ మజా వస్తుంది. చూద్దాం నడోరి. బ్లూ కార్నర్ మనోడే. లెట్స్ సీ. చలో బ్లూ కార్నర్ ఆశీష్ అన్న మన సికింద్రాబాద్ రైల్వే నుంచి. రెడ్ కార్నర్ తెలియదు ఎక్కడికి వెళ్ళాం.
గాయ్స్ లాస్ట్ రౌండ్ ఇది. చలో మనం రౌండ్ 3 మొత్తం మన బ్లూ కార్నర్ సైడ్ మన ఆశిష్ అనేది స్కోరింగ్ ఉంది. ఇంకా వీళ్ళు ఏం డెసిషన్ ఇస్తారో చూద్దాం. ఇక మస్తు పాలిటిక్స్ అయితే తెలుసు కదా ఇక ఎట్లుంటుందో. మనోడైతే మన బెస్ట్ ఇచ్చిండు. చూద్దాం డిసిజన్ ఎట్లా ఇస్తారు వీళ్ళు. మళ్ళా అమ్మా ఇంకా ఒలింపిక్స్ అనే చీటింగ్ అవుతుంది ఈరోజు లెక్కన. ఇక యోగాస్ ఇంకా మ్యాచెస్ అయిపోయినా ఇట్లా బయటికి వచ్చినాము. మన ఫాలోవర్ నాకు కొన్ని ఊర్లకే తెలుసు. ఇంకా నేను వచ్చినా గెలవంగానే ఇంక వచ్చేసిండు. ఇప్పుడు తినడానికి వెళ్తాం ఇక. కానీ చీటింగ్ బై లాస్ట్ మ్యాచ్ నిజంగా ఆశీష్ అన్నది గిట అంత మంచిగా స్కోర్ చేసిండు, ఇయ్యలేరు. ఏం తినాం ఉంటాయి ఇక. ఒలింపిక్లోనే చీటింగ్ అవుతుంది ఇది లెక్కన. మంచిగా ఆడిండు, మస్తు మంచిగా ఆడిండు. చలో మనం కూడా గట్టిగా ట్రైనింగ్ చేయాలి, మనం కూడా మంచిగా ఆడాలి, మంచిగా ఆడి కొట్టించాలి. 3 రౌండ్లు ఆడితే అస్సలు గెలవలేము. 3 రౌండ్లు ఆడొద్దు, ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో దింపేసేయాలి. చలో కలిసి ఇంకా కామత్ హోటల్కి వచ్చినాము. నేను ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ తింటున్నా. ఈ పెద్ద మనిషి వెజ్ బిర్యానీ తింటుండు. వెజ్ అవసరమా బాయ్? 1 మంత్ నాన్ వెజ్ తిన్నాడంట. వినాయక చవితికి స్టార్ట్ చేసిండంట. సంవత్సరంలో 1 మంతే తిన్నాడు, మిగతా మంత్ మొత్తం తింటాడు. అది గట్లుంది. మనకి ఒక్కరోజు తినకపోతే ఏదో పానం కింద మీద అవుతుంది. ఇలా 1 మంత్ మొత్తం తినకుండా ఉంటుండు. కొంతమంది మొత్తానికే తిన్నారు అనుకో. కొని మనమైతే ఇంత ప్రాన్స్ బిర్యానీ తింటున్నా నేను. ఇక మా వాళ్ళు ఆడ పప్పన్నం తింటుర్రు ఆడనే హాస్టల్లో. పాటలు అనిపిస్తున్నావు మనోడు మొత్తం ఈరోజు నేను మర్చిపోతాంట కదా వేస్తాడంట. ఎక్కడ వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఏడిపోతామో వైజాగ్ బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. మా వాడలో మజా వస్తుంది పోయి. ఏమన్నా ఫీల్ ఉంది మామా ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది నాకు చెప్తాడు. మస్తుంది పోయి ఇక్కడ నేచర్ అయితే. నేచర్ ఏంది రోడే బాగా పడుతుంది, నేచర్ మంచిగా కనిపిస్తుంది అంతే. ఇంకేమైతే వైజాగ్ బీచ్ పోయి చూపిస్తా ఎట్లుందో ఆడ విదర్. మనలా మజా వచ్చింది పోయి. ఇప్పుడే రూమ్ దగ్గరకు వచ్చినాము. ఇంకా కెమెరాలో కనిపిస్తున్నారా మొత్తం నీళ్ళు ఉన్నాయి కెమెరా మీద. సో ఇప్పుడు మళ్ళీ బీచ్కి తీసుకెళ్తా అన్నాడు మనోడు. ఎందుకు బీచ్ మస్తు ఉంటారా అంట ఇప్పుడు. చింటు బ్రో హాయ్. తిట్టుకుంటున్నావు లోపడిగా ముడ్డగా నేను పడుకున్నా, నన్ను ఎందుకు వెళ్ళి కూర్చున్నా అంటది అది. చలో బీచ్ గిట్ట పోదాం ఇక. రూమ్లో వచ్చేసేపు ఇట్లా కూర్చొని. చలో రూమ్కి వచ్చేసినాం. ఇంకా మీకు నా రూమ్ చూపించలేను కదా. ఇదే మా రూమ్, ఇది నా బెడ్. ఓకే ఫస్ట్ డే చూపించిన, 3rd డే ఇంకా సామాన్లు అన్నీ బయట పెట్టిన వెళ్తున్నాము. ఇది ఆ కర్ర ఉంది తరుణ్ గాంధీ. ఇంకా ఇది కళ్యాణ్ అన్న డొనాల్డ్ గాడు పిల్లమ్మ గుడు. ఇంకా అందరు మిగతా వాళ్ళు గిట్ట ఉంటారు మన ఊళ్ళు.
అయితే ఇప్పుడు వానాలకి దర్శిపోయి వచ్చినా కదా, మంచిగా గరం గరం ఉండాలి కదా. మేము చూడు ఏసీ వేసుకొని 18 అదిగిట, మళ్ళీ అన్ని ఫ్యాన్లు వేసుకొని ఉన్నాము. అట్లా ఉంటుంది ఇక. 1080 పార్క్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడైతే వ్యూ మస్తు ముంగల, ఇంకా ముంగలకి ఒక ముందుకే మస్తు అనిపిస్తుంది. సార్ పార్క్ లొకేషన్ చూడదు వస్తుంది పార్క్ గిట. వా ఇక్కడికైనా మస్తు అనిపిస్తుంది రా, అసలు దగ్గర పోతే ఇంకా లోపల ఆనందం వస్తుంది. మా నేచర్ని ఎన్నిసార్లు చూసినా తక్కువనే. షో సూపర్ అసలు. బీచ్లో అడుగు పెట్టబోతున్నా. ఇప్పుడు వచ్చినప్పటికెళ్ళి ఇప్పటిదాకా బీచ్లో అడుగు పెట్టలే. పొద్దుగల పోర్ట్ ఏరియాకి పోయినా చేపలు తీసుకొని వచ్చినాము అంతే, బీచ్లోకి పోలేము. ఇప్పుడు మట్టిలో అడుగు పెట్టబోతున్నా. బీచ్ పేరు ఏంద్రా ఇది? టెనెట్టి పార్క్ ఇది. కానీ ఏముంది బైక్, ఇది ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. బీచ్లని, వాటర్ ఫాల్స్లని. చలో ఈ బోట్ ఎక్కడిది రా అసలు? బంగ్లాదేశ్ నుంచి వచ్చింది అన్నది. అది ఇంకా అలా మళ్ళీ వాళ్ళు వచ్చేసి వదిలేసిరారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇది హోటల్ కింద కన్వర్ట్ చేస్తా అంటున్నారు చాలా మంది. మళ్ళీ ఇంకా చేస్తలేరు కదా. నేను పైన షూటింగ్ చేశారు, చాలా షూటింగ్స్ అయ్యేది. వావ్, ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ బడీ. నిజంగా మస్తుంది బాయ్. ఆడ కాఫీ ఉంటుందా? ఉండదేమో నాకు తెలిసి. సూపర్ బాయ్, ఏమాటగా మాట కానీ నేచర్ అయితే మస్తుంది. ఇక మనం హైదరాబాద్లో ఉండి ఏం తెలియదు, ఇక వైజాగ్కి రావాలి బీచ్ చూడాలంటే. ఇక మనం గోవాకి పోతాం. గోవాకి ఏంటి పోయి తాగడానికి, తాగుడు ఒకటే ఉంటుంది గోవాలో. వైజాగ్ వస్తే తెలుస్తుంది బీచ్ అది. గోవాకి పోకురి, వైజాగ్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయరు. అట్లనే అరకు పోయి నేచర్ చూడురి. పైసలు వేస్ట్ చేసుకోకూరి తాగుడులలో వాడి గోవాకి పోయి. మనకి నేచర్ ముఖ్యం పోయి ఫస్ట్, తాగుడు కాదు. అలా తాగుడు అయితే చాయ్ తాగురి. గో ఈయన వల్లనే ఇదంతా నేచర్ చూస్తున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గారా జల్దీ లోపలికి. ఫైనల్లీ మా వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం మేము. గరీబ్ రథ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం పొద్దుగాల. ఇంకా షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఏదైనా నన్ను నొక్కిందిరా, ఇది ఒక్కటే దమ్ దమ్ అవుతుంది. తెడిచిపెట్టింది. ఇదేమో టైట్ ఉంది, ఇరికిరికి అవుతుంది కూడా. ఎవరు లేకుండా ఇరికిరికి అవుతుంది. గరీబ్ రథ్ మొత్తం ఏసీ ట్రైన్ ఇది. ఇగో అరే ఇగో ఎంత కష్టపడాలి దేనికి. ట్రైసప్ బైసప్ ఎక్సర్సైజ్ అయిపోతుంది దీంతో తెరవడానికి. ఒక్కరి రైట్ మా సీట్లు చూపిస్తా. ఈ లైన్గా ఈ 3 మా సీట్లు 9, 10, 11 తింటాం. ఇక స్నాక్స్ తెచ్చుకోనికి బయటికి పోయినాక ఇవన్నీ మా స్నాక్సే. దిగనం తెచ్చుకున్నాం చూడు రీడా. నా పైన పెట్టుకుంటా. చలో తింటాం. ఇక ఆకలి అవుతుంది అప్పుడే. ట్రైన్ స్టార్ట్ కాలే కానీ తింటాము. ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. ఇక వైజాగ్ 3 days ట్రిప్ అయిపోయింది. ట్రిప్ కాదు బై, స్పారింగ్ కానీ పోయినాము. 1 day స్పారింగ్ అయింది, 2 days నార్మల్ ట్రైనింగ్ అయింది. అండ్ మ్యాచెస్ చూసినాం. ఇంకా రైల్వే వాళ్ళవి ఇంకా మస్తు చీటింగ్ బై. నేను చెప్తున్నా కదా, ఆర్మీలో అంత చీటింగ్ ఉండదంట సర్వీసెస్లో. ఇంకా మన స్టేట్లల్లో ఈ రైల్వే దాంట్లోనే చీటింగ్. ఇంకా ఒలింపిక్ అనే పెద్ద పెద్ద మ్యాచెస్లలోనే అట్లా చీటింగ్ అవుతుంది. ఇంకేదో లెక్కనా వీళ్ళకి. పాలిటిక్స్ లేకపోతే ఎంతమంది స్పోర్ట్స్ వాళ్ళు ముందుకు వస్తుండే.
ఈ పాలిటిక్స్ వల్ల మస్తు మంది మానేస్తారు గిట. చలో మనం ఇంకా పాలిటిక్స్ ఏమున్నా సరే మన బెస్ట్ మనం వేయాలి భయ్. ఇంకా మనం ఏమున్నా సరే బాక్సింగ్ని వదిలిపెట్టామనుకో, అది మన ప్యాషన్. ఒక్కరోజు బాక్సింగ్ చేయకపోతేనే ఇట్లా ఉంటుంది లోపడంగా, రెగ్యులర్ చేస్తూ ఉండాలి. ఇక అంటే బాక్సింగ్ ఉంటే అచీవ్మెంట్స్ కోసమే కాదు, నా కోసం చేస్తున్నా నేను. నాకు చేయబోతే నేను చేస్తున్నా అంతే. చలో ఇంకా ఈవినింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి వెళ్ళి గట్టిగా ఇంకా మస్తు మంచిగా రెడీ కావాలి. మ్యాచెస్ కూడా ముంగోల్కి వస్తున్నాయి, నేషనల్స్, అదే సీనియర్ నేషనల్స్. సరే ఎట్లయినా మెడల్ తీయాలి భయ్. అమ్మ కసి వస్తుంది లోపలికి ఇలా మాట అంటుండే, అమ్మ బుద్ధి చంపాలి. కానీ ట్రైనింగ్ సరిపోదు, పెంచాలి, ట్రైనింగ్ పెంచాలి. ఇంకా ఇవన్నీ సోషల్ మీడియాకి అవి ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. నేను ఎక్కువ దీనిపైన ఫోకస్ పెట్టాను. ఆల్రెడీ పెడతలేను అనుకో, అందుకని జర ఛానల్ గిట్ట డౌన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గిట్ట అయితే అయింది. కానీ అది మనం అచీవ్ అయితే అన్నీ తిరిగి వస్తాయి కదా. మనం ఫస్ట్ అయితే సక్సెస్ అవుతాం ఇలా బాక్సింగ్లో. అయితే బాక్సింగ్కి వెళ్ళే కావాలి భయ్. నేను బాక్సింగ్ వదిలేస్తే బొచ్చడన్ని పైసలు సంపాదించవచ్చు. ఎల్లకించి అయినా సరే నేను సపరేట్ కోచింగ్ ఇచ్చుకున్నా సరే నెలకి ఒక్కొక్క పర్సెంట్ కోచింగ్ ఇస్తే 10,000 to 15,000 వస్తాయి. అదే ఒక అకాడమీ పెట్టినాను అనుకో, మస్తు అట్లా పర్సనల్ కోచింగ్ కాకుండా అకాడమీ పెట్టి, లేకపోతే నేను బిజినెస్ పెట్టుకున్నాను అనుకో, ఇంకా ఎప్పటికైనా రెడీ ఉన్నాను నేను బిజినెస్ చేస్తా అంతే. బట్ నాకు ఇవి వద్దు, ఫస్ట్ బాక్సింగ్ చేద్దాం. చలో ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా అవన్నీ సోదొద్దు మనకి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, జై శ్రీరామ్.